నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విజయవాడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో వర్మీ కంపోస్ట్ విక్రయ కేంద్రం ఏర్పాటు. పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 44వ సిఆర్జీ అథారిటీ సమావేశం. జూన్ 7, జూన్ 10 లేఅవుట్ల కోసం 2723 కోట్లకు అథారిటీ అంగీకారం తెలిపిందన్న మంత్రి నారాయణ. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. ఈ నెల 29న గౌతు లక్షణ విగ్రహాలకు చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలన్న తీర్మానం. కృష్ణానది తీరాన ఇంద్రకీలాదిపై కొలువు తీరిన అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఇక భవానీలు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలి వస్తున్నారు. జయదుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. నేడు 4వ రోజు కావడంతో వేలాది మంది భక్తులు పవిత్రమైన కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఇరుముడితో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలో విరమణలు 3వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల విరమణలకు అనేక ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భవానీ భక్తులు తరలి వస్తున్నారు. దుర్గా మల్లేశ్వర దేవస్థానం జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్ర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నాయి. రుసుము ద్వారా దర్శనం ఆజిత సేవలను ఈ నెల 25వ తేదీ వరకు రద్దు చేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం మొదటి 2 రోజులు సజావుగా సాగింది. కలెక్టర్ లక్ష్మీష ఆదేశాల మేరకు దేవస్థానం ఉన్నతాధికారులు భవానీ దీక్షల విరమణల కార్యక్రమాలన్నీ పరిశీలిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా చేసిన ఏర్పాట్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన తెలిపారు. మోడల్ గెస్ట్ హౌస్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి సీసీటీవీలు, డ్రోన్ విజువల్స్ ను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. క్యూ లైన్లను పరిశీలించి భవానీ భక్తులతో ఏర్పాట్లపై మాట్లాడారు. ఘాట్లు, క్యూ లైన్లు, హోమగుండాలు, గిరి ప్రదక్షిణ, అన్నప్రసాదం పంపిణీ పాయింట్ల వద్ద రద్దీని, భక్తులకు అందుతున్న సౌకర్యాలను అధికారి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని ఇప్పటికే కలెక్టర్ తెలిపారు. డ్రోన్ దృశ్యాలను పోలీసు అధికారులు నిరంతరం పరిశీలిస్తూ పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సూచిక బోర్డులో పబ్లిక్ అడ్రసింగ్ వ్యవస్థ ద్వారా నిరంతర సూచనలు ఇస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భవానీ దీక్షల విరమణకు వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ విఎంసి అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ఇక కృష్ణవేణి, పద్మావతి ఘాట్ల వద్ద భవానీల రద్దీ కొంత పెరిగింది. ఇక జల స్నానాలను భక్తులు సాఫీగా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో వేడుకగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ కలిసి ఉండటం, సంతోషంగా ఉండటం అంటేనే క్రిస్మస్ కు గుర్తు అని అన్నారు. విజయవాడ సెమీ క్రిస్మస్ వేడుకలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఆనందంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ ప్రేమ, దయ, శాంతికి యేసు క్రీస్తు మార్గమని, ప్రతి ఒక్కరూ ప్రభువు మార్గంలో నడవాలని సూచించారు. ఎమ్మెల్యే గెద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే సీఎం చంద్రబాబు వారి అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు క్రిస్మస్ కేక్ కట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, రాష్ట్ర ఉన్నతాధికారులు, నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తరపున ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరపాలని ఆ రోజు ఒక హైదరాబాద్లోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను, మైనారిటీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను. ఒకసారి అయితే సమైక్య ఆంధ్రప్రదేశ్లో
చర్చి పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఒక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, చర్చల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం. ఇంకొక పక్క మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థలకు ఒక్కొక్క సంస్థకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం. గుంటూరులో మీరు చూస్తే క్రిస్టియన్ భవనం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్ కాని బిల్డింగ్ ని కంప్లీట్ చేయాలని 5 సంవత్సరాలు ఆలోచించలేదు. మళ్లీ నేను వస్తాను, దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకొని తొందరలోనే మీ అందరికి అంకితం చేస్తాం, మీ అందరికి అందుబాటులో తీసుకొస్తాం. విజయవాడలోని సిఎస్ఐ సెయింట్ బాలిక బాసిలికా చర్చికి 1.5 కోట్లు ఇచ్చాం. మీరెప్పుడూ ఆ దృష్టి తీసుకొస్తారు. క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జనైన సమస్య, దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం. భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా జెరూసలం వెళ్లే క్రైస్తవులకి మొట్టమొదటిసారిగా ఆర్థిక సహాయం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా కూడా మనం ముందుకు పోయాం. ఇంకొక పక్క క్రైస్తవ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు గాని, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు గాని, ట్యూషన్ ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ చేయడం గాని ఇవన్నీ చేశాం. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు 1-2 కాదు, చాలా కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్మి కంపోస్ట్ అమ్మకపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామ పంచాయతీ చెత్త నుండి సంపద సృష్టి కేంద్రం ద్వారా తయారు చేసిన వర్మీ కంపోస్ట్ విక్రయాలను పరిశీలించారు. ఈ కేంద్రం ద్వారా కిలో వర్మీ కంపోస్ట్ ప్యాకెట్ 20కి అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. కిలో 2 కిలోల ప్యాకెట్లను అందుబాటులోకి ఉంచినట్లు వివరించారు. మొక్క వేగంగా ఆరోగ్యవంతంగా పెరిగేందుకు వర్మీ కంపోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ లక్ష్మీశ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లాలో మన ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతోందని, చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిపిఓ పి లావణ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కేజీ కావాలి? కేజీ 20 రూపాయలు. అంటే ఫోన్ పే చేస్తాం. మరి ఫోన్ పే ఆప్షన్ ఉందా మీకు? క్యూఆర్ కోడ్ పెట్టుకున్నారా? ఓకే, ఇచ్చేసేయండి. తీసుకోవాలి, డబ్బులు తీసుకున్నాం. వినూత్న కార్యక్రమానికి తెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. తనకు వచ్చిన శాల్వాలతో అభాగ్యులైన చిన్నారులకు నూతన వస్త్రాలు రూపకల్పన చేయించారు. ది గివ్ బ్యాక్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము. దీనివల్ల ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే ఈ అభినందించడానికి ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఒక షాల్తో సత్కరిస్తూ ఉన్నారు. ఈ సత్కరించినటువంటి ఈ షాల్స్ అన్నింటిని భద్రపరచడమే ఒక పెద్ద సమస్యగా మారింది. దీన్ని మా పాప
ఈ యొక్క ఎవరైతే పేదవారు ఉన్నారో, హాస్టల్స్ ఉన్నాయో, స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకి డ్రెస్సులాగా డిజైన్ చేసి దాంతోపాటు లోయర్ కూడా కొని ఒక్కొక్క పేరుకి 450 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఒక 200 మంది పిల్లలకి మనం గెలిచిన కాడి నుంచి కొద్ది రోజులు జాగ్రత్త పరిచినటువంటి ఈ షాల్స్తో 250 మంది పిల్లలకి ఈ రోజున డ్రెస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దాన్ని ప్రతి ఒక్క విఐపి ఎవరైతే సత్కరించబడతారో వాళ్ళు వాటిని దుర్వినియోగం చేయకోకుండా, వేస్ట్గా పడేయకోకుండా ఈ రకంగా చేస్తే అనేక మంది పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది. ఒక 450 రూపాయలు మనకి కావు అనుకుంటే ఒక్కొక్క డ్రెస్సుని వాళ్ళకి మనం కొని ఇచ్చినట్టుగానే వాళ్ళు కూడా భావిస్తారు. కాబట్టి మరి దాన్ని ఈ రకంగా మరి ఉపయోగించుకోవడానికి వాడుకలోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా దానికోసం కృషి చేసినటువంటి నవ్యకు కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి ఈ క్రిస్మస్ నాటికి ఇవన్నీ కూడా పంపిణీ చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకుని ప్లాన్ చేసాం. వచ్చిన షాల్స్ అన్ని అనవసరంగా మనం ఏం చేసినా అట్లా పక్కన పెట్టేసి అవన్నీ అలా స్టాక్ ఉండటం వల్ల మనకు దానివల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పి ఇలా పిల్లలకి మా వాళ్ళు వెళ్ళి అన్ని హోమ్స్లో చూసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకుని ఇట్లా కుట్టించడం, సెట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ పేర్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే వాళ్ళ బర్త్డేస్కి కూడా ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డే టైంకి ఇలా కుట్టించి తీసుకుని ఇట్లా పేర్లతో సహా మీరు చూసుంటే పేర్లు లోపలే లెగిన్స్ ఇట్లా 200 మంది పిల్లలకి పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు అందులో చాలా వరకు హోమ్స్. దీనికి చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి చెప్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 44వ సిఆర్జీ అథారిటీ సమావేశం జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. జోన్ 7, జోన్ 10 లేఅవుట్ల కోసం ఇక 2723 కోట్లకు అథారిటీ అంగీకారం తెలిపిందన్నారు. నేటితో 47,288 కోట్లకు అథారిటీ అమరావతిలో అనుమతి ఇచ్చిందని తెలిపారు. మిగిలిన వర్క్స్ కు త్వరలోనే ఆమోదం ఇస్తామని అన్నారు. వర్క్స్ కు సంబంధించిన వరుసగా టెండర్లు పిలిచి కంప్లీట్ చేస్తామన్నారు. నిరుపేదలకు మంచి ఇల్లు కట్టాలని, ప్రతి మహిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారన్నారు. దీనికోసం అనేక ఆలోచనలు చేసి ప్రాజెక్టును సీఎంకి ఇచ్చామని ఆయన కట్టమని అప్పట్లోనే ఆదేశాలు ఇచ్చారన్నారు. 7,01,480 ఇల్లు కేంద్రం ఇవ్వగా వాటిలో 5 లక్షల ఇళ్లకు పరిపాలన అనుమతి ఇచ్చామని, వాటిలో 4,54,706 ఇళ్లు గ్రౌండ్ అయ్యాయన్నారు. ఇక 2019 నాటికి 3,13,832 ఇళ్లు స్టార్ట్ అయ్యాయని, మిగిలిన ల్యాండ్స్ డిస్ప్యూటల్ కారణంగా ఆగాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని ఈక్వల్ గా డెవలప్ చేయడానికి ప్రణాళికలు చేశారు. 26 జిల్లాలని, ఏ ఒక్క జిల్లానో కాదు. అమరావతి రాజధాని అనేది క్యాపిటల్ సిటీ. ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా క్యాపిటల్ కావాలి. ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా ఒక క్యాపిటల్ కావాలి. జపాన్ తీసుకుంటే టోక్యో, ఇట్లా మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ కంట్రీ అయినా తీసుకోండి ఒక క్యాపిటల్ ఉంటది. ఏ రాష్ట్రం అయినా తీసుకోండి ఒక క్యాపిటల్ ఉంటది. ఎందుకంటే అక్కడ మినిస్టర్లు ఉండాలి, సెక్రటరీస్ ఉండాలి, సీఎం గారు ఉండాలి, కమిషనర్స్ ఉండాలి, వీళ్ళందరూ కూర్చోవాలి. అందుకని ఒక దగ్గర క్యాపిటల్ సిటీ పెట్టడం మస్ట్. అదే విధంగా అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ పెట్టాలని నిర్ణయించారు రాష్ట్రానికి. ఇది కూడా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్న ల్యాండ్. ఇది రైతులు కూడా భాగస్వాములు అయ్యారు. ఆ వచ్చే ల్యాండ్ ని మానిటైజ్ చేయడం వల్ల వచ్చే డబ్బులతో ఇది కడతాం. రీపేమెంట్ ఈ యొక్క ఏదైతే ఈ రోజు లోన్స్ తీసుకుంటున్నామో, వరల్డ్ బ్యాంక్ లోన్ గానీ, ఏడీబీ లోన్ గానీ, మరి ఏ లోన్లు తీసుకున్నా అవన్నీ తిరిగి కట్టబడేది ఇక్కడ అమరావతి ల్యాండ్ లో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మటం ద్వారా వచ్చే ద్వారా కడతాం. ఈ యొక్క విలువ పెరిగిన తర్వాత వీటితో కడతాం. ప్రజల మీద భారం వేయటం లేదు. ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పారు, ప్రజల మీద ఒక్క పైసా భారం లాగండి, అమరావతి రాజధాని కట్టాలా మీరని. కొందరు రకరకాలుగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఈక్వల్ గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు 2014-19లోనే ఇది చెప్తున్నాను. మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కొన్ని వచ్చినాయి. గిరిజన యూనివర్సిటీ వచ్చింది, అది విజయనగరంలో పెట్టాం. ఐఐఎం వచ్చింది, విశాఖపట్నంకి అలాట్ చేశాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వచ్చింది, విశాఖపట్నంకి ఇచ్చాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో పెట్టాం. నిట్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లి గూడెంలో పెట్టాం.
పెట్టాం, ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలో పెట్టాం, ఐఐటి తిరుపతిలో పెట్టాం, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతిలో పెట్టాం, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో పెట్టాం, సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో పెట్టాం. ఇలా ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్లాన్డ్ గా ఈ రోజు అమరావతి రాజధానే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని సమంగా చూస్తూ అన్నిటిని డెవలప్ చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మలయపాలెంలో గ్రామంలో పర్యటించారు. గ్రామీణ రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పరిశీలించారు. గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం గుడివాడ నియోజకవర్గ పరిధిలో 44 గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థకు మరమ్మతులను చేపట్టారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నీటి నాణ్యత లేదన్న విషయం పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ దృష్టికి గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము తీసుకురాగా 3.8 కోట్ల నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఫిల్టర్ అవుట్ పూర్తిగా దెబ్బతిండడంతో పంచాయతీ 4 లక్షలు ఖర్చు చేసి ఇక బెడ్లు మార్పు చేశారు. 14 గ్రామాల పరిధిలో ఫీల్డర్ బెడ్ల మార్పు ప్రక్రియ పూర్తయిన క్రమంలో పవన్ కళ్యాణ్ మలయపాలెం రక్షిత మంచినీటి సరఫరా కేంద్రం చేశారు. ఒక స్టోరేజ్ ట్యాంక్, ఫిల్టర్ బెడ్లతో పాటు 14 గ్రామాల్లో మరమ్మతులకు ముందు తర్వాత నీటి నమూనాలను పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సుపరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS ద్వారా వచ్చిన ఆర్జీల పరిష్కార నాణ్యతపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రజా కార్యక్రమంలో సమస్యల పరిష్కార వేదిక PGMRS కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. తొలుత PGRS కార్యక్రమానికి సంబంధించి రిసెప్షన్, సమాచార కౌంటర్తో పాటు రిజిస్ట్రేషన్, హెల్ప్ డెస్క్, ఆధార్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం DRO M లక్ష్మీ నరసింహ, DRDA PD K శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి P జ్యోతి తదితరులు కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. బీసీ సంఘాలు అన్ని ఏకమైతే రాజ్యాధికారం పొందుతున్న భయంతోనే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేస్తున్నారని బీసీ నాయకులు, ప్రముఖ న్యాయవాది వై కోటేశ్వర స్పష్టం చేశారు. కించపరిచే చర్చలకు నిరసనగా 29న రాష్ట్రంలోని గౌతు లచ్చన్న విగ్రహాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఏలూరు జిల్లా నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదం చేస్తూ కించపరిచే చర్యలను నిరసిస్తూ ఈ నెల 29న రాష్ట్రంలో గౌతు లచ్చన్న విగ్రహాలు లేని చోట్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలని బీసీ సంఘాల నేతలు తీర్మానించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాలాభిషేక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ రౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, అలాంటి కార్యక్రమంలో అన్ని పార్టీల సంబంధించిన వారు హాజరవుతారని, అలాంటి కార్యక్రమాన్ని వివాదాస్పదం చేయడం దుర్మార్గం అన్నారు. చేసిన వివాదం ప్రక్షాళన కోసం గౌతు లచ్చన్న విగ్రహాలు లేని చోట చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీసీలు ఏకమైతే రాజ్యాధికారం పోతుందన్న భయం ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. నమస్కారం. ఈ నెల 15వ తేదీ ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నూజివీడు టౌన్ లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, కార్మిక నాయకులు, రైతు నాయకులు, మరి మొట్టమొదటి వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘ నాయకులు అయినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ పార్టీలకు అతీతంగా చేసుకుంటే, మరి ఆ కార్యక్రమానికి అతిథులుగా పార్టీలకు అతీతంగా వచ్చి హాజరైనందుకు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ సొంత మీడియా, సొంత సోషల్ మీడియా ఆ కార్యక్రమంలో పాల్గొన్న మరి పలాస శాసనసభ్యురాలు శిరీషమ్మ గారిని, ఆ నూజివీడు ఎమ్మెల్యే మంత్రి గారు అయినటువంటి పార్థసారథి గారిని, 2 సార్లు మచిలీపట్నం ఎంపీగా చేసి ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న కొనగాళ్ళ నారాయణరావు గారిని సొంత సోషల్ మీడియాలో ఫేక్ ఐడియాలతో సోషల్ అరాచకం చేసి దారుణంగా తిట్టించడాన్ని మేము ఖండిస్తూ, మా ఆత్మగౌరవానికి భంగం కలిగిందని భావించి, ఇది కేవలం కొంతమంది నాయకులకు, మీ పార్టీలో నాయకులతో వివరణ ఇప్పించి క్షమాపణ ఇప్పించడం
మరి ఇంతటితో అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. మేమది మా లచ్చన్న గారికే అవమానంగా భావిస్తూ మరి మా అనైక్యతను మీరు మా నాయకుల చేత క్షమాపణ చెప్పించే స్థాయికి వచ్చినందుకు ప్రాయశ్చితంగా మరి మన వైకే గారి ఆధ్వర్యంలో 29వ తేదీ ఎక్కడైతే మాకు అవమానం జరిగిందో అక్కడే పాలాభిషేకం చేస్తాం. రాష్ట్ర వ్యాప్త లచ్చన్న గారి విగ్రహాలన్నిటికీ పాలాభిషేకం చేస్తాం. లేని చోట చిత్రపటాలకి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ సమస్యను మీరు తక్కువగా అంచనా వేయకుండా వెంటనే లచ్చన్న గారికి క్షమాపణ చెప్పాలి. మీరే స్వయంగా పాలాభిషేకాలు చేసి మరి బీసీల ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా మేమున్నామని నిరూపించుకోవాలి. లేదంటే మీరు బీసీలని అణిచివేతకి, సామాజిక రాజకీయ అణిచివేతకి పూనుకుంటున్నారని మేము భావించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అందరికీ బీసీ చైతన్య వేదిక తరఫున స్వాగతం. నా పేరు వీరవల్లి శ్రీనివాస్, బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీలకు జరుగుతున్నటువంటి అవమానాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఆధిపత్య కులాలకు చెందిన వారు ఏ మీటింగ్ అయినా వెళ్ళొచ్చు, ఏ వేదిక మీద అయినా వారంతా కూడా కలిసి కూర్చోవచ్చు. కానీ మా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి జాతి పితలను కానీ మహాత్ములు కానీ మేము తలుచుకుంటే మాత్రం మీకు గిట్టని పరిస్థితి ఏర్పడుతుంది. సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒక కులానికి నాయకుడు కాదు, యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా ఆయన నాయకత్వం వహించారు. అటువంటి గౌతు లచ్చన్న గారి విగ్రహాలకు హాజరైనటువంటి ప్రజాప్రతినిధులను అవమానించడం అనేది చాలా దురదృష్టకరం. ఆ రోజు అక్కడ జరిగినటువంటి గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకు ఏ పార్టీకి సంబంధించింది కాదు, అది గౌడ కులానికి గౌడ జాతికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ. పార్టీలకు అతీతంగా ఆ రోజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య కార్యకర్తలు కూడా ఆ రోజు ర్యాలీలో పాల్గొని గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకు జయప్రదం చేశారు. అటువంటిది ఎక్కడైతే ఈ బీసీలు కానీ ఈ బహుజనులు కానీ ఏకమైతే వారి పునాదులకు ఎక్కడ భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ బీసీ బహుజనులు ఏకం కాకూడదనే ఉద్దేశంతో వీరందరినీ అవమానించి ఈ మీటింగులకు వెళ్ళకూడదనే ఆధిపత్య పార్టీలు కొనసాగుతున్నాయి. కనుక ఆధిపత్య పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బీసీలంతా ఏకమై రాబోయే కాలంలో వారే ఒక స్వతంత్ర బీసీ ఉద్యమంగా అవతరించి వారే ఒక స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన తోటి బీసీ బంధువులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఉద్దేశం డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బీసీ మంత్రిగా ఎమ్మెల్యేలుగా హాజరైనటువంటి ప్రజాప్రతినిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలకులు ఆధిపత్య దురహంకారంతో వారిని పాల్గొన్నందుకు క్షమాపణ అనేది అడగడం అనేది ఆధిపత్య దురహంకారంగా అగ్రకుల ఆధిపత్యంగా మేము గమనిస్తా ఉన్నాం. మీ ఓటు శాతం ఎంత, మీరెంత? బీసీలు 55% మేము ఉంటే అగ్రకులాలు అనుకున్న మీరు మీ ఓటు శాతం ఎంత? మా ఓట్లతో గెలిచి మమ్మల్ని మా ఆత్మగౌరవాన్ని మీరు అవమానపరుస్తారా? ఇది ఎట్లాంటి పరిణామం అంటుందో గతంలో న్యాయ బ్రాహ్మణులను తోకలు కట్టేస్తామని చెప్పని మీరు అన్నదానికి ఊబెత్తిన బీసీ ఉద్యమం వచ్చింది, మర్చిపోయారా? ఇవాళ బీసీల్లోనే అత్యంత జనాభా కలిగినటువంటి గౌడు వర్గం కానీ యాదవ్ వర్గం కానీ ఇవాళ అక్కడ ఉన్న హాజరైనటువంటి బహుజనులు అందరినీ కూడా మీరు అవమానపరుస్తున్నారే. ఏంటి మీ అహంకారం? ఇది సరైన పద్ధతి కాదు. పాలకులారా,
మీరు ఈనాటి కూడా కుల జనగణన అనేది అడుగుతున్నాం, దాన్ని పక్కన పెడుతున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి పాలక పక్షం ప్రతిపక్షాలు అబద్ధాలు వండి వార్చుకుంటున్నారు. కనీసం సామాజిక స్పృహతో మేము మాట్లాడాలన్నా కూడా ఇవాళ మీడియా కవర్ చేస్తే మీడియా మిత్రుల మీద కూడా అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు, చూస్తా ఉన్నాం. ఈ అన్నిటికీ ఓటే కారణం మీ ఆధిపత్యం దురంకారం. ఇక చెల్లదు, దీన్ని మీరు మార్చుకోవాలి. మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతాం. ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానం ప్రకారం గౌతు లచ్చన్న గారికి పాలాభిషేకం, విగ్రహాలకి పాలాభిషేకం జరుగుద్ది. 29వ తారీఖున విగ్రహాలు లేని చోట చిత్రపటాలకి పాలాభిషేకం అనేది జరుగుతుంది. అక్కడి నుంచే ఉద్యమం మొదలవుద్ది. దీన్ని ఈ క్షమాపణ అడిగిన దానికి మీరు సరైన గుణపాఠంగా మీరు ఆ పాలాభిషేకంలో పాల్గొని ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాం అన్నారో లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, ఈ కూటమిగా ఉన్నటువంటి మంత్రివర్గ మొత్తం అంతా కూడా గౌతు లచ్చన్న గారికి పాలాభిషేకం మీరు చేయాల్సి ఉంటుంది. చేయకపోతే మట్టి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అభ్యుదయ బహుజనులందరూ కూడా ఉవ్వెత్తిన ఉద్యమం అనేది లభిస్తుందని చెప్పి దీన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడతో ఈ పాలాభిషేకాన్ని మీరు వచ్చి పాల్గొవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. నా పేరు నమ్మి అప్పారావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ. విజయవాడ రూరల్ గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వ పాలనలో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో రహదారుల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి రామరాజ్ నగర్ కిన్సన్ స్కూల్ ఏరియాలో సిమెంట్ రహదారుల నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వ పాలనలో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో రహదారుల అభివృద్ధికి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. దాని కారణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నానావస్థలు పడ్డారన్నారు. కానీ నేటి కూటమి ప్రభుత్వ గ్రామాల్లో అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నిధుల సౌలభ్యత కోసం సమస్యలను బట్టి తీవ్రతను బట్టి అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. కేపీ సభ గ్రామాభివృద్ధి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో వర్మీ కంపోస్ట్ విక్రయ కేంద్రం ఏర్పాటు పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ శ్యామ్. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 44వ సిఆర్జీ అథారిటీ సమావేశం. జూన్ 7, జూన్ 10 లేఅవుట్ల కోసం 2723 కోట్లకు అథారిటీ అంగీకారం తెలిపిందన్న మంత్రి నారాయణ. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. ఈ నెల 29న గౌతు లచ్చన్న విగ్రహాలకు చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలన్న తీర్మానం. ఇవి బులెటిన్ లో అప్డేట్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.